దేశంలో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకపోవడం అనేది తప్పని అనుకోను ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాస్తవంగానైతే రాజకీయాలకు, క్రీడలకు డీలింగ్ చేయాలి. ఎమోషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ క్రికెట్ ఈజ్ లైక్ ఎ రిలీజియన్ ఇన్ ఇండియా. ఈ భారతదేశంలో ఒక మతం లాంటిది. క్రికెట్‌కున్న ప్రత్యేకత, ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఉండే హిస్టారికల్ నేపథ్యము ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు పహల్గాం దాడుల నేపథ్యంలో ఆ మేరకు ప్రజల్లో భావోద్వేగాలు ఉండడాన్ని అర్థం చేసుకోగలం. కొన్ని సందర్భాల్లో ఏది సరైంది, ఏది సరైంది కాదు అనేది నిర్ణయించుకోవడం కూడా చాలా కష్టం గనక పబ్లిక్ ఎమోషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు సింబాలిజాన్ని కూడా పాటించాల్సి వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ వేరు. ఇంటర్నేషనల్ ఇప్పుడు ఉదాహరణకు మనం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడక తప్పలేదు కదా! ఇలా గెలిచాం గనక ఆనందంగా ఉన్నాం, సంబరాలు జరుపుకుంటున్నాం. ఓడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? యెస్. ఆ పనికిమాలిన దేశంతో ఎందుకు ఆడాలి అని అనేవారే కదా! మన బీసీసీఐ దుమ్మెత్తిపోసేవారు మీరు ఎందుకు మ్యాచ్ పెట్టారు? ఇలా పాకిస్తాన్‌తో ఓడిపోయి మనకు అవమానం కలిగింది అని. యెస్. అందువల్ల క్లారిటీ ఉండాలి. దేశం మెచ్యూర్డ్‌గా లీడర్‌షిప్ ఉండాలి. యెస్, ఎక్కడ మనం ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో యూ కెనాట్ అవాయిడ్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ ప్రపంచంలో భాగం. మనం అవునన్నా కాదన్నా ప్రపంచంలో భాగమే కాదు. మన జాగ్రఫీ కూడా. యెస్. ఇప్పుడు సార్క్ ఆల్రెడీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇండో పాక్ టెన్షన్స్ వల్ల ఆగిపోయింది కూడా. మీకు 2015 సమ్మిట్ తర్వాత ఇప్పటివరకు సమ్మిట్ జరగలేదు. అందువల్ల సార్క్ అనేది డీఫంక్ట్ అయింది. ఏం జరుగుతుంది దానికి పోటీగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కొత్త కౌన్సిల్ ఏర్పాటు దిశగా ప్రయాణం చేస్తుంది. నష్టపోయింది ఎవరో మనమే కదా! సో అందువల్ల కొన్ని ఇంటర్నేషనల్ పోటీలు, ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ అవాయిడ్ చేయకూడదు. అది దేశ నాయకత్వం ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. కానీ ప్రజల్లో ఉండే ఎమోషన్స్‌కు నేను రెస్పాండ్ అవుతాను అనడం కూడా కరెక్ట్. ఆ మాటకొస్తే ప్రజల ఎమోషన్స్ క్రికెట్ ఆడవద్దని. ఈవెన్ ఓవైసీ లాంటి నాయకులకు కూడా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడమే. ఇప్పుడు రేపు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇండియాలో జరుగుతుంది నాకు గుర్తున్నంత వరకు. సబ్జెక్ట్ కరెక్షన్. మనం వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇండియాలో జరిగితే పాకిస్తాన్ రాణిస్తామా? పాకిస్తాన్ ఇండియాలో ఆడుతుంటే మేము ఆడమంటే అది ఎలా సాధ్యము? ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ చూడాలి కదా! రేపు పాకిస్తాన్‌తో మన ప్రధానమంత్రి చర్చలు జరిపే రోజు కూడా రాదని నేను చెప్పగలమా? కార్గిల్ యుద్ధానికి కారణమైన పర్వేజ్ ముషర్రఫ్‌తో మన దేశ ప్రధానమంత్రి, భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి చర్చలు జరపాల్సి రాలేదా? ఆగ్రాలో కరచాలనం చేసుకోలేదా? కొన్నిసార్లు యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో ఆ మేరకు మెచ్యూరిటీ లీడర్‌షిప్ చూపెట్టాలి. ఆ మేరకు ప్రజల్ని ప్రిపేర్ కూడా చేయాలి. అందువల్ల సింబాలిజం కొన్నిసార్లు అవసరమే కావచ్చు. కానీ ఆ సింబాలిజానికి ఉండే పరిమితులు, సింబాలిజంకి ఉండేటువంటి అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.